హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఆల్రెడీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ రోజు మా బావకి వీక్లీ ఆఫ్ అనమాట, అందుకే ఇంటి దగ్గర ఉన్నారు. ఆల్రెడీ జంజర్ టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను, తాగేశారు, తాగుతున్నారు. ఇంకా నేను కూడాను ఇంకా ఇల్లు అవన్నీ తుడిసేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అన్ని కూడా కంప్లీట్ అయిపోయి అనమాట. ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. రాగి దోశ అయినా టిఫిన్ లోకి నిన్న ఇడ్లీ చేశాను అనమాట. నిన్న నైట్ కొంచెం చట్నీ అయితే ఉంది, అలాగే రాగి దోశకి కొంచెం బ్యాటర్ కూడా ఉందనమాట. ఇంక ఇప్పుడైతే టిఫిన్ లోకి ఫస్ట్ రాగి దోశ వేస్తాను. రాగి దోశ బ్యాటర్ లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇలాగైతే మిక్స్ చేసుకున్నాను. ఇంకా రాగి దోశ అయితే వేసేస్తాను. మా బావకి 2 దోశలు, నాకు 2 దోశలు, రాగి దోశలు అయితే వేసేసుకున్నాము. ఆల్రెడీ నిన్న చట్నీ అనమాట ఫ్రిడ్జ్ నుంచి అయితే బయటకు తీసేసాను. ఇంక ఇప్పుడు తినేస్తాము. హలో బావా, రండి, లేకపోతే మేము కూర్చొని తినేస్తాం సోఫాలో. వెళ్ళైతే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాయి. రాగి దోశలు ఫస్ట్ రోజు తిన్నప్పుడు అయితే అంత ఎక్కలేదు, నిజం చెప్తున్నా. అలా తింటూ తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. కానీ ఫస్ట్ రోజు అయితే నీకు సేమ్ రాగి ఇడ్లీ కూడాను ఫస్ట్ రోజు అయితే సరిగ్గా తినబుద్ధి కాలేదు. ఇంకా అలా తిన్నా అది కూడా అలవాటు అయిపోయింది. హెల్త్ కి మంచిది, అందుకోసమనే రాగి దోశ చేసా. హెల్త్ కి మంచిది అన్నవన్నీ కూడాను నోటికి రుచిగా ఉండవు. పర్లేదు, ఫస్ట్ టైం చేసిన దానికన్నా ఇప్పుడు బాగానే ఉంది. ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ లోకి ఏమండాలో డిసైడ్ అయిపోయామన్నమాట. నిన్న నైటే డిసైడ్ చేస్తాము. ఉలవచారు చేయమన్నారు మా బావ, ఉలవచారు చేస్తాను. మాధవి ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా కొంచెం వేరే అవును కొత్తగా ట్రై చేయమంటున్నాను ఉలవచారు. చూద్దాం ఈసారి ఎలాగొస్తుందో. ఉలవలు నానబెట్టి కుక్కర్ లో వేసిన తర్వాత ఏంటంటే మాధవి ఆ వాటర్ తో పాటు ఆ ఉలవలు కూడా పేస్ట్ చేసి వేసేసిద్ది. ఇప్పుడు అలా కాదనమాట, ఓన్లీ ఆ వాటర్ తో ఉలవచారు. ఆ ఉలవలని సైడ్ కి తీసేసి ఓన్లీ ఉడకబెడితే వచ్చిన వాటర్ తో చేస్తానన్నమాట. ఉలవచారు కోసమని నేను 1/2 kg ఉలవలు అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ ఉలవలను అయితే బాగా కడుక్కొని ఇంకా నానపెట్టుకుందాము. ఉలవల్ని ఇలాగా నీట్ గా 2-3 సార్లు అయినా వాష్ చేసుకోవాలి. ఇందులో మట్టివి ఉంటాయి అనమాట, చిన్న చిన్నవి. ఉలవల్ని నీట్ గా 3 సార్లు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళని పోసుకొని ఇంకా నానపెట్టుకోవాలన్నమాట. ఓవర్ నైట్ అయితే నేను నానపెడుతున్నాను. అట్లీస్ట్ ఒక 12 గంటలైనా గానీ నానాలి. ఇలాగా ఉలవలు బాగా ములిగేంత వరకు కూడాను వాటర్ వేసుకోవాలి. ఉలవచారు కోసమని నిన్న నైటే నేను ఆల్రెడీ ఉలవలను అయితే నానపెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఉలవచారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. ఉలవలు నానిన తర్వాత వాటర్ అయితే ఈ కలర్ లో వస్తాయి. ఈ వాటర్ ఏమి పడేయకూడదు. వాటర్ తో సహా కుక్కర్ లో వేసుకొని ఫస్ట్ ఉలవల్ని ఉడికించుకోవాలి. వాటర్ తో సహా ఉలవలన్నీ వేసేసాను. ఇంక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 6-7 విజిల్ రానివ్వాలి. కుక్కర్ లో ఉలవలు అయితే పెట్టేశాను. ఇంకా ఉలవలు ఉడికే లోపల ఇంక ఈ రోజు అయితే కూరకి అంగాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఈ అంగాకరకాయలు అయితే కట్ చేసుకుంటాను. నేను చేసేటట్టు అయితే ఉలవచారు అయితే ఉలవలు ఉడికిపోతే చాలన్నమాట, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ప్రాసెస్. అది మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. కానీ ఇదేంటంటే ఓన్లీ వాటర్ తో చేస్తాం కాబట్టి ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అనమాట. చూద్దాం మరి ఎంత టైం పడుతుందో. ఒక విజిల్ అయితే వచ్చింది. ఇలానే ఇంకొక 5-6 విజిల్ అయితే రావాలి. ఉలవలు అయితే కుక్కర్ లో ఉడుకుతున్నాయి. ఈ లోపలైతే లంచ్ లోకి ఏ కర్రీ వండినా ఏం వండినా గానీ అప్పడాలు అయితే మాకు కామన్ అనమాట. అప్పడాలు అయితే ఫ్రై చేస్తాను. అప్పడాలు ఫ్రై చేసిన తర్వాత ఇదే కడాయిలో కర్రీ వండేస్తాను. ఆల్రెడీ అంగాకరకాయలు అయితే ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను. అంగాకరకాయ ఫ్రై చేస్తాను. నేను ఎప్పుడు ఇంతే, ఏదైనా కర్రీ వండాలి అంటే ఫస్ట్ అప్పడాలు వేపేస్తాను. అప్పడాలు వేపిన తర్వాత అదే ఆయిల్లో ఇంకా కర్రీ వండేస్తాను. ఇప్పటికైతే 3 విజిల్లు వచ్చాయి. ఇంకొక 3-4 వస్తే ఉలవలు మెత్తగా ఉడుకుతాయి. మొత్తం 7 విజిల్లు అయితే వచ్చాయి. ఇంక ఉలవలు ఉడికిపోయి ఉంటాయి. ఇంకా కుక్కర్ కూడా చల్లగైపోయింది. ఒకసారి మూత తీసి చూస్తాను. ఇదిగోండి ఉలవలు కూడాను మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉలవలు అన్నిటిని సపరేట్ చేసేసుకొని ఇంక వాటర్ ని మనం సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఓన్లీ ఈ వాటర్ తోనే మనము చేసుకుంటాం అనమాట ఉలవచారు. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఉలవచారు అయితే చేసేదాన్ని. అప్పుడు ఏంటంటే
ఈ వాటర్ అలాగే ఉలవలు అయితే మిక్సీ పట్టేసేదాన్ని. ఇప్పుడు అలా కాదనమాట, ఓన్లీ వాటర్ తోనే చేస్తాను. అందుకోసమే ఉలవలు ఏం పడకుండా సపరేట్ చేస్తున్నా వాటర్. 1/2 kg ఉలవల్ని నానేసి ఉడికిస్తే ఇదిగోండి ఈ మాత్రం వాటర్ అయితే వచ్చాయనమాట. ఇప్పుడు ఈ ఉలవ నీళ్ళతో ఉలవచారు చేసుకుందాము. ఈ ఉడికించిన ఉలవల్ని ఇంక మనము తాలింపు పెట్టుకొని తినొచ్చు, లేదంటే బెల్లం వేసుకొని అయినా తినొచ్చు. ఇవైతే నేను వేస్ట్ చేయను, ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ తాలింపు పెట్టుకుందాము. దానికోసమని నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెమన్ని ఆవాలు, అలాగే కొంచెమంత జీలకర్ర, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు, 2 రెమ్మల కరివేపాకు, తాలింపు ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెమంత పసుపు వేస్తున్నాను. అంతే. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్నాం కదా ఉలవ నీళ్లు, ఇది వేసుకుందాము. ఇప్పుడు ఈ ఉలవ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా మరిగిద్దాము. ఉలవచారు అయితే బాగా మరుగుతుంది. ఇదిగోండి, ఇంతకు ముందు అయితే నేను ఈ లెవెల్ వరకు పోసాను అనమాట, కొంచెం కింద వరకు అయితే మరిగింది. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం అంతా చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాము. అలాగే ఇప్పుడు వరకు అసలు సాల్ట్ వేసుకోలేదు, అందుకే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి బాగా మరిగించుకుందాము. మరి హై ఫ్లేమ్ లో మరిగించుకోకూడదు, మీడియం టు లో ఫ్లేమ్ లోనే బాగా మరిగించాలి. అరగంటకి ఎక్కువైంది అనమాట మరిగింది ఉలవచారు. ఇంక చూడండి చాలా వరకు కూడాను లెవెల్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ వరకు ఉండేవి ఉలవ నీళ్లు, అలా తగ్గి తగ్గి ఇంత కొంచెం అయింది అనమాట. 1/2 kg ఉలవలతో ఒక మనిషికి సరిపడా ఉలవచారు అయ్యింది. నాకైతే ఇలా చేయడం అస్సలు ఇష్టం లేదు, ఉలవలు ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అనేసుకొని. కానీ మా బావ కదా ఒకసారి ట్రై చేద్దాము, ఏముంది ఇలాగైతే బాగుంటదేమో అనేసుకొని అయితే చెయ్యమన్నారు. మా బావ బలవంతం వల్ల ఈ ఉలవచారు అయితే చేశాను. ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చాలా వరకు ఇక్కడ వరకు ఉండేది చాలా కింద వరకు అయిపోయింది అనమాట. చూడండి ఇందాక కొంచెం వాటర్ లా ఉండేది కదా, ఇప్పుడు చూడండి కాస్త చిక్కబడింది కూడాను. ఇలా చిక్కబడితే చాలు అనమాట. ఇంకా ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. చాలా ఉలవలు ఉడకపెట్టేసి ఉన్నాయి కదా, అందులో కొన్ని ఉలవలు అయితే మనము ప్రసాదంకి శనగల తాలింపు ఎలా చేస్తామో అలా చేశాను. కాకపోతే ఇందులో నేను ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసాను అనమాట, ఇలా కొంచెం తిందామనేసి. అన్ని ఒకే రోజు అంటే కష్టం కాబట్టి ఈ రోజు ఇలా చేశాను కొంచెం. ఇంక ఈ రోజు మా లంచ్ లోకి అయితే ఇదిగోండి వైట్ రైస్, ఇదేమో అంగాకరకాయ ఫ్రై, నెక్స్ట్ ఇది ఉలవచారు, దాంతో పాటు అప్పడాలు కూడా ఫ్రై చేశాను. అంతే అనమాట ఈ రోజు మా లంచ్. ఇదేంటి ఉలవచారు ఎంత తక్కువ అయింది, ఇది మా అందరికి సరిపోద్దా అనుకోకండి. ఇదైతే జస్ట్ ఎలాగొస్తుందో ఏంటో అనేసి శాంపుల్ గా ట్రై చేశాను. నార్మల్ రసం అయితే ఉంది. నిన్న నైట్ రసం వండాను అనమాట, రసం అయితే ఉండిపోయింది, అదే సరిపోద్ది అనమాట. అందుకోసమనే కొంచెమే వండాను. ఇంక ఇప్పుడే పాలు అతను అయితే వచ్చారు, ఇంక పాలు తీసుకున్నా, పాలు అయితే మరగబెడుతున్నాను. వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేసా. జోషి స్కూల్ నుండి వచ్చేసావా? చెప్పమ్మా. టీత్ ఎక్కడికో వెళ్ళిపోయింది, నీకు తెలీదా? టీత్ ఊడిపోయింది, ఎక్కడ ఊడిపోయిందో తెలీదు, ఎక్కడ పడిపోయిందో తెలీదు. మింగేసావా? మింగలేదు కదా, సరేలే. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. నేను లాస్ట్ టైం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నప్పుడు అక్కడ నుంచి ఒక కొమ్మ తీసుకుని వచ్చాను. అదైతే నేను మా గార్డెన్ లో ఉడిసాను, ఆల్రెడీ చూపించాను కదా. నేను ఈ గోరింటాకు పెట్టుకొని 16 days 15 days అయిపోయింది. ఇంకా నేను ఆ కొమ్మ అయితే ఉడిసాను కదా, కొమ్మకి అయితే చిగుర్లు వచ్చాయి. ఇదిగోండి మా గార్డెన్ లో అయితే పెట్టానమాట కొమ్మ ఎక్కడైతే కట్ చేసామో ఆ కొమ్మ అలాగే చిగుర్లు మొత్తం ఇలా వంచేసి అది భూమిలో పాతాను. చాలా బాగా చిగుర్లు వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి ఉడిసాను కానీ అదైతే కొమ్మ ఎండిపోయింది అనమాట. ఇది మాత్రం బాగా చిగుర్లు వచ్చాయి. ఇదిగోండి చాలా ఎక్కువ చిగుర్లు వచ్చాయి. ఇదంతా కూడాను గోరింటాకు కొమ్మ అనమాట. ఇంక నేను ఎక్కడికి ఇది కొంచెం పెద్ద మంచిగా ఆకొస్తే ఇంక నేను ఎక్కడికి గోరింటాకు ఎత్తుక్కోవడానికి వెళ్ళక్కర్లేదు. నాకైతే భలే హ్యాపీగా ఉంది మా గార్డెన్ లో గోరింటాకు చెట్టుకు చిగుర్లు రావడము. ఇంకా మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు. మా బావ అయితే మార్కెట్కి వెళ్ళారనమాట, చిన్న పని ఉండి. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేస్తాను. ఇంకా మా బావ కూడా మార్కెట్ నుండి వచ్చేసి ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఇప్పుడైతే లంచ్ కూర్చున్నాం అనమాట. ఇంక ఫస్ట్ అయితే మా బావే ఉలవచారు అయితే ట్రై చేసి చెప్తారు టేస్ట్ ఎలాగుందనేది. ట్రై చేస్తాను. ఏమి ట్రై చేయి, నువ్వేగా వండమన్నావు. ఈ వేలో వండడం ఫస్ట్ టైం మాధవి. అవును,
వాసన అయితే బాగా వస్తుంది. చూద్దాం ఎంత టేస్టీగా ఉండిద్దో. ఇలాగా మామూలుగా మాధవి చేసినట్టు చేసినా చాలా బాగుండిద్ది ఉలవచారు. వేడిగుందా? వేడిగా లేదు, కలర్ ఇది ఇలా కావాలి అంటే ఆ ఉలవలు కూడా మిక్సీ పెట్టేసేస్తే ఇంత కలర్ రాదనమాట, కొంచెం తక్కువ కలర్ వస్తుంది. సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. తెలుస్తుంది ఉలవల ఫ్లేవర్ అసలు. అలా తెలియలేదా? నేను ఎప్పుడు వండేలాగా వండితే తెలీదా? అలా కూడా తెలుస్తుంది నీకు. ఎప్పుడు నేను రెగ్యులర్ గా వండేదాన్ని కదా ఉలవచారు, అలా నచ్చిందా లేకపోతే ఈ వేలో నచ్చిందా ఉలవచారు? రెండు బాగుంటాయి, దేని టేస్ట్ అందే. ఏదో ఒకటి కొంచెం ఎక్కువ నచ్చింది ఉంటదిగా. ఇది ఫస్ట్ టైం ఇలా తినడం. నువ్వు చేసిందే నచ్చుతుంది బాగా. ఉలవ కట్టు ఇష్టం, మాధవి చేసి ఉలవ కట్టు. ఉలవ కట్టు అంటే పిండితో చేస్తారు, అది వేరు. మా బావకైతే నచ్చిందంట. కాకపోతే ఏంటంటే 1/2 కేజీ ఉలవలతో ఈ మాత్రం చారు వచ్చింది. అది కూడాను దగ్గర దగ్గర గంట కంటే ఎక్కువ ప్రాసెస్, 1/2 అవర్ కంటే ఎక్కువ ప్రాసెస్ మరిగింది అనమాట. ఇంకా ఇదైతే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ. 1/2 కేజీ ఉలవలతో ఈ మాత్రం వచ్చిందంటే మా నలుగురికి సరిపడాలి అంటే ఒక 2 కేజీలు ఈజీగా 2 కేజీలతో వండాలి, అప్పుడు సరిపోతుంది మాకు. నెక్స్ట్ టైం ఉలవచారు గుడ్డు కోడిగుడ్డు ఇంకేటొద్దా అండి? మొన్న ఏదో వీడియోలో చూసాము, ఉలవచారు కోడిగుడ్డు పులుసు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇదిగో ఇవి వేసుకో, మర్చిపోయినా. ఉలవలు కొంచెం ఇలాగా ఏంటది తాలింపు లాగా చేసా. వేస్ట్ చేయడం ఎందుకు, నువ్వేగా వండమన్నావు. ఈ ఉలవలన్నీ నీకే పెడతాను. ఇది స్నాక్స్ లాగా తింటే బాగుంటాయి. పోను కొంచెం తిను. బాగున్నాయి. ఇప్పుడు నేను మా పిల్లలు టేస్ట్ చేస్తాము. బావన్నట్టు కలర్ పర్లేదు, మంచి కలర్ వచ్చింది. టేస్ట్ ఎలాగుంటుందో ఏంటో. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇలాగే ఉండిద్ది రెస్టారెంట్ లో తిన్నా. నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు నీకు ఉలవచారు బిర్యానీ అవి తినిపిస్తాను. కానీ నేను ఎప్పుడు వండేది నాకు నచ్చింది. ఇది ఎదలాగా ఉంది అంటే బాగుంది, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కానీ ఏమో నేను రెగ్యులర్ గా వండేది నాకు నచ్చలే. తినమ్మా, ఉలవచారు మంచిది. నేను ఏదోలా ఉందంటే మా వాడు కూడా తిరణాన్ని ఎత్తున్నాడు. తిని బాగుంటది. ఏం కాదు ఉలవచారు. అమ్మ 1 నెంబర్, బేటా 10 నెంబర్, ఏడు తక్కువ కాదు. నార్మల్ చారుతో పెట్టేస్తాను, ఓకేనా? నిజంగా చెప్తున్నా, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నాకైతే ఈ వేలో పెద్దగా నచ్చలేదు. నేను ఎప్పుడు ఉలవల్లో ఉడికించిన తర్వాత మీసం వచ్చింది రోయ్. నీకు కూడా నచ్చలేదా? నాకు కూడా నచ్చలేదు అని చెప్పాలి. సరే అమ్మ. నాకు కూడా అంతేమి అమ్మ కొడుకులకి అయితే నచ్చలేదట. మామూలు ఉలవలు తిను, అవి నచ్చుతాయి నీకు కన్ఫామ్ గా. నిజంగానే బాగున్నాయి. ఇది ఉలవచారు కంటే ఇలా తాలింపు పెట్టుకున్న ఉలవలే బాగున్నాయి. ఇవి తిను, చాలా బాగున్నాయి. చిన్న బాగున్నాయి చూడు. బాగున్నాయి రా పెద్ద. ఎలాగో నేను చారు అయితే ఉంది కాబట్టి మా బావకి ఉలవచారు పెట్టేసి నేను మా పిల్లలు మంచిగా ఈ చారుతో తినుకుంటాము. సరే మీ ఇష్టం. ఇంక అందరము తినేసాము. మా పిల్లలు అయితే వేరే రూమ్ లో ఆడుకుంటున్నారు అనమాట. నేను ఇంక మా బావ అయితే ఇదేంటిది స్వీట్ టామరిండ్ అంట. మొన్న స్పెన్సర్స్ లో వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నాము. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. భలే తీయగా ఉన్నాయి అసలు. చింతపండు ఎంత తీయగా ఉంది, అసలు పులిపే లేదు. ఇంట్లో తీయగా తినడానికి ఏం లేవని ఏదేమన్నాను ఇది తింటున్నాం అనమాట. బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఏదన్నా లంచ్ చేసిన తర్వాత కొంచెం నోరుని తీపి చేసుకోవడం. బెంగాల్ వాళ్ళు అయితే స్వీట్ తింటారు. స్వీట్ అంటే మరి రోజు స్వీట్ అంటే మనం తినలేము, అందుకని మామిడి ఏం లేకపోతే ఖర్జూరం ఒక పలుకైనా తింటారు. భలే బాగుంది. అయినా చింతపండు చాక్లెట్ ఇంకా అదైనా కొంచెం పుల్లగా ఉంటుంది, అసలు పులిపే లేదు. మా పిల్లలు మాత్రం తినలేరు. ఎక్కడో ఇంత రవ్వ కొంచెం పులుపు ఉంది కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు బెల్లం ముక్క నోట్లో పెట్టుకున్నట్టే ఉంది. ఇంకా క్లాస్ అప్డేట్ అయితే రాలేదనమాట. వచ్చినంత వరకు మా పిల్లలు కాసేపు ఆడుకుంటారు. వచ్చిన తర్వాత ఇంక నేను వాళ్ళకి రాయిపించాలి, ఇంక రేపు అడుగుతామన్నవి చదివించాలి. ఏం చేస్తున్నావు మాధవి? బెల్లం కలిపా ఇందులో. బెల్లం కలిపి తినడమే, ఇంకేంటి. అబ్బా, ఇలాంటి వెరైటీ అన్ని మాధవినే కనిపెట్టిద్ది. తింటారు ఇలాగా బెల్లం కలిపింది ఉలవలు. తిను బెల్లం కలిపి తినొచ్చా? నో థ్యాంక్స్, వద్దులే. ఉలవలంట తిను, ఇందాక తిన్నారుగా. నచ్చిందా చిన్ను?
మా చిన్నోడు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. మా పెద్దోడు జాగ్రత్త పడు. వద్దమ్మా తినకు వద్దు, తినుకో మాది నువ్వే. ఇప్పుడు నేను పిల్లలకు పెడతానన్నా, నువ్వే కదా పిలిచావు. చిన్ను ఎలా ఉంది టేస్ట్? అస్సలు బాగాలేదా? మా మాధవికి అయితే సూపర్ గా నచ్చింది. నీ వల్లే అన్ని నలుగురు పాడు చేసి చేసావు ఉలవచారు. ఇంకేమంటుందంటే ఇలా చెయ్యకపోతే 6 నెలలు వచ్చేయంట ఆ ఉలవలు. ఆ 1/2 కేజీ ఉలవలు 6 నెలలు వస్తాయా? అట్లీస్ట్ నేను వండుకునేలా వండితే 4-5 టైమ్స్ వండుకుందాం మనం. సరే పోనీ ఇప్పుడు ఏమైంది, ఒకసారి ఇలా వండావు, ఒకసారి ఇంకెప్పుడు వండవుగా ఎలాగో వండమన్నా. మా పిల్లలకి క్లాస్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకా క్లాస్ లో చెప్పినవి అయితే రాసుకుని వచ్చారు, కానీ మరీ దారుణం అనమాట. పైనాపిల్, గ్రేప్స్, తర్వాత వంకాయ, క్యారెట్, ఇదేమో స్పినాచ్ ఏదో సంథింగ్ ఏదో రాశాడు. అంటే డ్రా చేసి కలర్స్ వేసారనమాట. అసలు ఎలా కలర్స్ వేసారు అంటే దారుణంగా కలర్ చేసేసారనమాట. అస్సలు బాగాలేదు. అందుకోసమనే అన్ని అరేంజ్ చేయించేస్తున్నాను. మళ్ళీ నీట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయమని చెప్తున్నా. మా పెద్దోడు అయితే ఇదిగోండి, వీడు కూడా కొన్ని బాగానే వేసాడు, కానీ ఇంకొన్ని ఇన్కంప్లీటెడ్గా వస్తాడు అనమాట ఎప్పుడు కూడాను. ఇంక వీడు కూడా కొన్ని వేయలేదు. ఫస్ట్ అయితే క్లాస్ వర్క్ కంప్లీట్ చేపిస్తే తర్వాత హోమ్ వర్క్ కంప్లీట్ చేపిస్తాను. ఇప్పుడు చూడండి మంచిగా కలర్స్ వేసి నీట్ గా రాశారనమాట. వాళ్ళు దగ్గరెట్టుకొని రాయమంటే బాగానే రాస్తారు, కాకపోతే స్కూల్లో ఫాస్ట్ గా రాసియాలి కాబట్టి ఎలా పడితే అలా మొత్తం గీసుకొని వచ్చేసారనమాట. మా వాడైతే ఈ పేజ్ లో వంకాయ, క్యారెట్ చూడండి ఎలా వేసాడు, మరి పెద్ద వేసాడు. ఇంకెక్కడైతే చిన్న వేస్తున్నాడు. పల్సెస్, ఇవేంటివి ఫ్రూట్స్, ఇక్కడ రాసి ఫ్రూట్స్. చెప్పాలి కొంచెం ఓపికగా చెప్పాలి గానీ మంచిగా రాస్తారు. ఆ ఓపిక ఉండాలి నాకు. ఇంక మా బావ అయితే పడుకొని లేవలేదు. మాక్సిమం వీళ్ళు హోంవర్క్ అయితే ఇంకా క్లాస్ వర్క్ ఇది చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. కాసేపు అయితే ఇంకా రేపు అడుగుతా అన్నవి చదివించాలి. ఇంకా హోంవర్క్ అయితే ఈరోజు పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఈ మధ్య ఏంటంటే వీక్లీ వన్స్ చెప్పేస్తున్నారు అనమాట. సోమవారం మీద అడుగుతాము, మంగళవారం మీద అడుగుతాము, ప్రతిదీ కూడాను క్లాస్ అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా మనం అది చూసుకుంటూ ఏ రోజు ఏం అడుగుతారు అనేది చూసుకుంటూ ఇంకా మనం నేర్పించడమే. మా పెద్దోడు రాస్తున్నాడు, మా చిన్నోడేమో చదువుతున్నాడు. ఇంకా మా బావ కూడా పడుకొని లెగ్సిపోయారు. ఇంక మా బావకేమో బ్లాక్ కాఫీ కావాలంట. బ్లాక్ కాఫీ మా వాళ్ళు చదివి రాసి అలసిపండ్రు అనేసి ఎనర్జీ కోసం అనేసి అరటిపండు ఇచ్చాను అనమాట. ఇంకా తింటున్నారు. మా పిల్లలతో పాటు నేను కూడా ఒక అరటిపండు అయితే తినేస్తున్నాను. మా పిల్లల హోంవర్క్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నైట్ డిన్నర్ లో కనేసుకొని కుడుము చేయాలనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే బయటకు తీసేసాను. ఇందులో కొంచెం వాటర్ తర్వాత సాల్ట్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ కాదు కుడుము. ఇడ్లీ అయినా కుడుము అయినా కానీ పేరే వేరు, కానీ మొత్తం బ్యాటర్ అదే, ఇంకా షేపులు వేరే అంతే అనమాట. టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటది. ఇంకా మా పిల్లలేమో కుడుము పెట్టేయమన్నారు. నాకు కూడా అదే ఈజీ. ఇడ్లీ అనుకోండి అన్ని ప్లేట్లు కడగాలి, కుడుము అనుకోండి ఒక్కసారికి పంతి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా కుడుమే చేసేస్తున్నా. ఇంకా నేను నైట్ చేసిన చట్నీ అయితే కొంచెం ఉందనమాట. ఈ రోజు పొద్దున టిఫిన్ లోకి రాగి దోశ తిన్నాం కదా, ఇంకా తినగా కూడాను ఇంకా కొంచెం చట్నీ అయితే మిగిలిపోయింది. ఇదైతే సరిపోతుంది మాకు నైట్ కి. మా బావకేమో పార్టీ ఉందంట, ఇంకా వెళ్ళిపోతారు. మా ముగ్గురికే కాబట్టి ఆ చట్నీ సరిపోకపోయినా కానీ సరిపెట్టుకుంటాము. ఇంక మళ్ళీ చట్నీ అయితే చేయను. ఫస్ట్ మా పిల్లలు ఫుల్ గా తినేస్తే ఆ మిగిలింది నేను ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోయి తినేస్తా. మా పిల్లలకి హోంవర్క్లు చేయించడము, తర్వాత రేపు అడుగుతా అన్నవి చదివించడానికి నాకైతే తలప్రాణం తోక్కొచ్చింది. అసలు గట్టిగా చెప్తే మా ఏడిసేస్తారు, వెళ్ళి చెప్తే మాట ఎనరు. వీళ్ళతోటి కొంచెం కష్టమే, కానీ తప్పదు. మా బావ అయితే మాత్రం చాలా తక్కువ అనమాట. మా పిల్లలకు హోంవర్క్లు ఎక్కువ ఏం చేయించరు, నేనే ఎక్కువగా చేపిస్తాను హోంవర్క్లు. అంటే మా బావ డ్యూటీలకు వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో ఉన్న కాస్తంత టైం కూడాను నా వీడియోల పని చేస్తారనమాట. వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చేస్తారు. అందుకోసమనే ఇంక మా బావ కూడా నేనేం చేయించమని చెప్పను. ఇంకా ఇడ్లీ కాదు, నాకు ఇడ్లీ కుడుము కన్ఫ్యూజ్ కావట్లేదు. కుడుము, ఇంకా కుడుము అయితే స్టీమింగ్ కి పెట్టేస్తున్నాను. కుడుము అయితే స్టీమ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ముక్కలుగా కోసుకొని తినేయడమే. ఎన్ని తింటారమ్మా జోష్న? మీకు ఎన్ని కావాలి? ఎన్ని కుడుము ముక్కలు కావాలి? నాకు 3. అమ్మకి 1. నైట్ మా డిన్నర్ అయితే ఇదనమాట, కుడుము. మా బావేమో పార్టీకి వెళ్ళిపోతారు, నాకేమో కుడుములు. అంత బిగ్ పీస్ ఎలా తింటావు? ఇరిగిపోయి కింద పడిపోతుంది. ఇంకా నేను కూడాను ఈ కుడుము పీస్ తినేస్తా. ఇంకా మేమైతే కుడుము తినేసాము. మా బావ అయితే ఇంకా పార్టీకి వెళ్తారనమాట. కాసేపట్లో పార్టీ మూడ్ ఆన్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు వర్క్ మూడ్ లో ఉన్నారు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఇంకా
పోయినసారి ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను. మేమైతే కాసు ఇక్కడ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆల్రెడీ శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఇయర్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా దానికోసం అనేసి కాసు తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న లోకల్ మార్కెట్లలో 2 గోల్డ్ షాపుల్లో అయితే చూసాము. కానీ కాసు అయితే ఇక్కడ లేదనమాట, దొరకలేదు. పోయిన 2 సార్లు లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ 2 ఇయర్స్ అయితే నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం చేశాను. ఆ 2 ఇయర్స్ కూడాను లక్కీగా మేము ఆగస్ట్ మంత్ లో ఊరు వెళ్ళామన్నమాట. వెళ్ళడము అంతే. లాస్ట్ ఇయర్ కంటే అంతకు ముందు ఇయర్ ఏంటంటే నా బర్త్డేకి విజయవాడ వెళ్ళాము. ఇంకా అక్కడే షాపింగ్ చీర తర్వాత అన్ని కొనుక్కొని వచ్చేసాము. లాస్ట్ ఇయర్ ఏమో ఆగస్ట్ లో వీళ్ళ మామయ్య కూతురు పెళ్లికి అని వెళ్ళామన్నమాట. ఇంకప్పుడు చీర అలాగే కాసు కొనుక్కొని వచ్చాను. ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా చీర అయితే ప్రెసెంట్ ఇంకా కొనలేదు. కానీ కాసు అయితే తీసుకుందామని ఫస్ట్ వెళ్ళాము. ఇక్కడైతే దొరకలేదు. నేను పాత లాస్ట్ 2 ఇయర్స్ గా తీసుకున్నాను కదా కాసులు, ఆ కాసు ఒకటి తీసుకుని వెళ్ళి చూపించి మరీ అడిగాను కానీ ఇక్కడైతే లేదనేసారు. ఇంకా ఏం చేస్తాము, సరేలే ఆ కాసే కొంచెం పాలల్లో కలిపేసి పాలల్లో ముంచి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా అలానే చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. కానీ మా బావ అయితే ఎందులో ఆర్డర్ చేసావు, ఆన్లైన్ లో బంగారం కాసు ఆర్డర్ చేశారనమాట. తనిష్క్ లో ఆర్డర్ చేశారు. ఇంకా ఇప్పుడు వరకు అయితే మేము చాలా ఆన్లైన్ లో ఆర్డర్ చేసాం కానీ ఫస్ట్ టైం గోల్డ్ కాసు అయితే మా బావ ఆర్డర్ చేశారు. ఎంత పడింది? 11,000 పడింది. 1 గ్రామ్ అంట, 1 గ్రామ్ కొంచెం ఎక్కువ అంట. 11,000 పడిందంట. ఇంకా కాసు అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ రేపు ఎల్లుండో నేను కూడా ఏదో ఒక చీర ఆన్లైన్ లోనే చూసి ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకోవాలి, తప్పదు. 11,800 అంటే దగ్గర 12,000 పడినట్టే. ఇదిగోండి, ఇదనమాట కాసు ఆర్డర్ చేశారు మా బావ తనిష్క్ లో. ఈ కాసు కూడా వచ్చేస్తే ముచ్చటగా 3 కాసులు 3 ఇయర్స్ చేశానమాట. ఇంక ఈ ఇయర్ ఇంకా పట్టు చీర కొనలేదు, ఏదో ఒక చీర తీసుకుంటా. ఇంకా మా బావ అయితే పార్టీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా పిల్లలు కూడాను కుడుము తినేసాక కాసేపు ఆడుకున్నారు. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. ఇప్పుడైతే అన్నం పెడుతున్నాను. నేనైతే 7 లోపే తినేస్తాను కాబట్టి ఇంకా అప్పుడే మా పిల్లలు కూడా తినేసారనమాట. ఇంకా ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. ఇంకా పొద్దున్న రైస్ అన్ని పొద్దున్నవే అనమాట. ఇంకా స్పెషల్ గా ఏమీ వండలేదు. రైస్ అవన్నీ మిగిలిపోయాయి. అంగాకరకాయ కూర కూడా ఉండిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకు తినిపించేస్తున్నాను. ఇలా హస్బెండ్స్ పార్టీస్కి వెళ్ళిపోతే పిల్లల్ని చూసుకోవాలి. కానీ వైఫ్స్ మాత్రం ఎక్కడికో 10 నిమిషాలు వెళ్ళి వస్తే మాత్రం పిల్లల్ని చూసుకోలేరు. ఏది ఎంతరాల దానికి కూడా ఫోన్లు చేసేస్తారు, ఎప్పుడు వస్తారని. ఇప్పుడు వెళ్ళారు కదా, ఏ నైట్ కో వస్తారు. ఇంక మా బాబు గురించి మేము చూడక్కర్లేదు. చక్కగా తినేసి డోర్లన్నీ వేసుకొని పడుకోవడమే. ఎప్పుడు వస్తే అప్పుడు కాలింగ్ బెల్ కొడితే అప్పుడు లెగ్స్ తీయాలి. మళ్ళీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు నీకు చెప్పాడా పార్టీ అని? చెప్పాడా? అమ్మ కూడా రేపు పార్టీకి వెళ్తుంది. నీకు ఓకేనా? నాన్నతో ఉంటావా? నాట అమ్మ ఏం రా ఉండు, నాన్న నీకు పోపు పెడతాడు, పాలు ఇస్తాడు తాగుదు. తర్వాత నాన్న టిఫిన్ అన్ని నేను వండేస్తాను. నేను కుక్ చేసేసి వెళ్ళిపోతాను పార్టీకి. నేను కుకింగ్ చేసేస్తానమ్మా. నేను అన్ని కుకింగ్ చేసేసి నీకు అన్ని అరేంజ్ చేసేసి వెళ్తాను. నాన్న నీకు తినిపిస్తాడు, నువ్వు తిను, ఓకేనా? అమ్మ వెళ్ళాలా రేపు పార్టీకి? అన్నిటికీ బొర్ర ఊపేసి మళ్ళీ పార్టీకి వెళ్తానని తెలుగు ఊపుతాడు. ఏమి వెళ్ళొద్దా? అమ్మ ఎంజాయ్ చేయొద్దా? నాన్న ఎంజాయ్ చేస్తున్నాడు పార్టీకి వెళ్ళి. అమ్మ ఎంజాయ్ చేయొద్దా? పెద్దోడు అమ్మ ఎంజాయ్ చేయొద్దా? అందరి మీద ఎంజాయ్ చేయాలి కావద్ది, అలాగే అవదు. మరి ఇప్పుడు నాన్న నువ్వు ఎందుకు వెళ్తానని చెప్పలేదు? నాన్న ఒక్కరు వెళ్ళిపోయారు కదా, నేను వస్తాను నాన్న ఎందుకు చెప్పలే? అమ్మతో ఎందుకు వస్తావు నువ్వు? మా పిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు నేను పార్టీకి వెళ్తానంటే. ఇప్పుడు అలాగే ఫ్రెండ్స్ కలుద్దామన్నా కానీ అబ్బా అంతే. ఒకసారి పెళ్ళి అయిపోయింది, పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు అంటే ఇంకేం జరగవు. తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు కానీ చాలా తక్కువ అనమాట కలిసేది. పోనీ ఎప్పుడో జస్ట్ కలిసి ఏదైనా మీటింగ్ పెట్టుకొని కాసేపు కిట్టి పార్టీ లాగా అలాంటివి ఏమైనా జస్ట్ అలా కలిసి కాసేపు ఫన్ లాగా ఉంటదన్నా గానీ అబ్బాయి అస్సలు టైమే ఉండట్లేదు. మా పిల్లలు తినేసాక గిన్నెలన్నీ తోమేశాను. ఇంక మా పిల్లలకైతే పాలు ఇచ్చానమాట, పాలు తాగుతున్నారు. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. వచ్చిన 2 గ్లాసులు కూడా తోమేశాను. ఇంక వంటగదిలో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే ఈ రోజుకి. ఇంకా ఇప్పుడైతే మా బావ పార్టీకి వెళ్ళిపోయారు కదా, ఇంకా రాలేదు. ఏ టైంకి వస్తారో కూడా తెలియదు కాబట్టి నేను మా పిల్లలు చక్కగా బజ్జుంటాము. ఈ మధ్య మా పిల్లలు అయితే గ్లాసులతో పాలు ఇచ్చేస్తే తాగేస్తున్నారు. అదిగోండి, టైం అయిపోతే చాలు, టైం అలారం ఎలా మోగిద్దో టైం అయ్యేసరికి మా పిల్లలు కావాలంటే అలా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఇంకా పొద్దున్న ఉలవచారు అయితే వండాను కానీ నాకైతే టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా అంతకేం నచ్చలేదు. నేను ఆ ఉలవలు ఉడకబెట్టేసిన తర్వాత మిక్సీ వేసి చేసేదాన్ని.
నాకైతే అలానే నచ్చింది. ఇదేదో డిఫరెంట్ టేస్ట్ ఎదులా అనిపించేసింది నాకు నిజంగా. అసలు ఆ కలిపిన అన్నం కూడాను బలవంతంగా తిన్నాను అనమాట, వేస్ట్ చేయడం ఇష్టం లేక. ఇంకా ఇది ఈ రోజు వీడియో, ఉలవచారు చేశాను. ఇంకా డైలీ రొటీన్ అనమాట వ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. Bye.